హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో అరేంజ్ చేసిన మోషన్ సెన్సార్ కెమెరాస్ క్యాప్చర్ చేసిన కొన్ని అద్భుతమైన ఫొటోస్ చూద్దాం. ఇవి వచ్చేసి దోరణాల టు శ్రీశైలం రూట్లో ఉంటుంది. ఫారెస్ట్ సఫారీ రేంజ్. సఫారీకి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న చిన్న మ్యూజియంలో మనం ఇది చూడడానికి ఉంటుంది. ఇక్కడ టోటల్గా వచ్చేసి 97 పులులు మన ఆంధ్ర అడవిలో ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే 6 పులులు దోరణాల రేంజ్లో సంచరిస్తున్నట్టుగా చెప్పారు. ఇవన్నీ అవి క్యాప్చర్ చేసిన ఫొటోస్ టైగర్స్వి. టైగర్స్తో పాటుగా మనకి ఇంకా అనేక రకమైన జంతువులని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎలుగుబంట్లు ఉన్నాయి, నక్కలు, అడవి కుక్కలు ఉన్నాయి. దాంతోపాటుగా అడవి పిల్లులు, ఇది వచ్చేసి ఒక ప్రత్యేకమైన జంతువు అండి. మూస్ డీర్ అంటారు. అంతరించిపోవడానికి చాలా దగ్గరలో ఉన్న జాతుల్లో ఇది కూడా ఒకటి. ఇది మన శ్రీశైలం అడవుల్లో చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవి వచ్చేసి క్యాప్చర్ చేసిన ఫొటోస్ వాటివి. చాలా అరుదైన జీవులు ఇవి. దాంతోపాటుగా ఒక పైథాన్ ఒక ర్యాబిట్ని వేటాడడం కూడా క్యాప్చర్ చేసింది. ఉడుములు, అలాగే నెమళ్ళు మరియు అనేక రకమైన అడవి కోళ్ళను కూడా చూడడం జరుగుతుంది ఇక్కడ మనం. వీటితో పాటుగా మనకి ఇక్కడ పులులు వేటాడి చంపిన జింకలు, దుప్పులు, వాటి కళేవరాలకు సంబంధించిన ఎముకలన్నీ సేకరించి పెట్టడం జరిగింది. ఇవి వచ్చేసి డియర్స్. పులి వేటాడి చంపిన వాటి స్కల్స్ అన్నీ తెచ్చి ఇక్కడ అరేంజ్ చేశారు నీట్గా. మనకు మ్యూజియంలో చూడడానికి దొరుకుతుంది. ఇక ఇది వచ్చేసి రీసెంట్గా చంపినది. వీటితో పాటుగా మనకు ఒక చిన్న మ్యూజియం సెటప్ అయితే చేయడం జరిగింది ఇక్కడ. ఈ మ్యూజియంలో ఇక్కడ సంచరించే రకరకాల జంతువులని రియలిస్టిక్గా తయారు చేసి ఉంచడం జరిగింది. ఇవన్నీ వాటి బొమ్మలు. మనకి ఇక్కడ చిరుతపుళ్ళు అయితే వచ్చేసి 512 వరకు ఉన్నాయని చెప్తున్నారు మన ఆంధ్ర అటవీ ప్రాంతంలో. ఇక్కడ వచ్చేసి పులి నమూనాని కూడా తీసుకొని పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా పులి ఎంతైతే సైజు ఉంటుందో ఆ సైజులో తయారు చేసి పెట్టడం జరిగింది. సేమ్ దానిలాగే తల కదిలే సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్